మ్యాపులు తీసుకొని కూర్చుంటున్నారు, ఏం చేయవచ్చు మనం వాళ్ళ కోసం. యు ఆర్ విత్ అస్ ఆర్ అగెయిన్స్ట్ అస్ అని ముందు ప్రెసిడెంట్ బుష్ చెప్తుండే. సో ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఇజ్రాయెల్ అక్కడ వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ షిప్స్, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి అక్కడ దాకా వెళ్ళి అటాక్ చేయక్కర్లేదు. ఒక చిన్న బేస్ పెట్టుకుంటారు సొమాలీల్యాండ్లో, ఒక 10-20 ఎయిర్క్రాఫ్ట్లు పెట్టుకుంటారు అక్కడ. రేపు బాంబింగ్ చేయాలో హూతీల మీద అంటే క్రాస్ ఒక 100 కిలోమీటర్ అటువైపు వెళ్ళి కొట్టేసి రావచ్చు వాళ్ళు. ఇక్కడ సోమాలీల్యాండ్ యువతల నుంచి కొట్టచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళ మీద కూడా దాడి జరగవచ్చు. దట్ ఆల్సో ఇజ్రాయెల్ నోస్ వెరీ వెల్. హూతీస్ నేచర్ హూతీస్ చెప్పారు ఆల్రెడీ. హూతీస్ ఆర్ గివెన్ అ వార్నింగ్. ఇజ్రాయెల్ గట్ట అక్కడ ఏమైనా మిలిటరీ యాక్టివిటీ మొదలు పెడితే వీ విల్ స్ట్రైక్ బ్యాక్ అని చెప్పి చాలా మటుకు క్లియర్గా చెప్పారనమాట. సో ఈ సొమాలీల్యాండ్ పాలిటిక్స్ గురించి ఇప్పుడు చాలా మటుకు డిబేట్ ఎందుకు నడుస్తుందంటే, ఒకటి ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఇన్ని రోజులు చాలా క్వైట్గా పడుంది, సడన్గా హీటప్ అయిపోయింది. నేను చెప్పాను చూడు, 2 ఇన్సిడెంట్స్, సైప్రస్ గ్రీస్ ఇజ్రాయెల్ అగ్రిమెంట్, సొమాలీల్యాండ్ రికగ్నిషన్ బై ఇజ్రాయెల్. ఈ 2 మూవ్స్తోని మొత్తం రీజన్ అంతా మారిపోయింది ఆఫ్రికాలో. ఈ ఆఫ్రికా భయం ఏంటంటే అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్రికాలో అన్స్టేబుల్ కంట్రీస్, వాళ్ళు పాత సిస్టమ్ నుంచి మర్జ్ అయిన కంట్రీస్ చాలా ఉన్నారు. దాంట్లో 3 ముక్కలుగా ఉన్నది వచ్చి ఒకటే నేషన్ అయిపోయిన చాలా కేసెస్ ఉన్నాయి ఆఫ్రికాలో. వాళ్ళకి భయం ఏమంటే సొమాలీల్యాండ్ ఎగ్జాంపుల్ చూసుకొని మిగతా మా దగ్గర కూడా అట్లనే ఉండే కంట్రీస్ మారిపోతారా, వాళ్ళు వెళ్ళిపోతారా సపరేట్. అది ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ విల్ లీడ్ టు అ కేయాస్. అది థియరిటికల్ కాదు మనం మాట్లాడేది, ప్రాక్టికల్ మాట్లాడుతున్నాం. థియరీలో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అది, కానీ ప్రాక్టికల్గా ఆఫ్రికాలో ఇప్పుడున్న స్టెబిలిటీ పోతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ దాంతో ఎవరు బెనిఫిట్ అవుతారు అది చూడాల్సిందాను. ఎందుకంటే ఒక టైంలో మనం యూఏఈ అనకంగానే ఇంత యూఏఈకి ఇంత స్ట్రాటజిక్గా ఇంట్రెస్ట్ ఉందని మనం ఎప్పుడు ఆలోచించలేదు. యమన్ దాకెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి, అక్కడ ఖర్చు చేసి, అక్కడ ఆయుధాలు తీసుకెళ్ళి, అక్కడ ఆర్మర్డ్ వెహికల్స్ తీసుకెళ్ళి దాని మీద సౌదీ అరేబియా వాళ్ళు వచ్చి బాంబ్ చేస్తున్నాం. ఎందుకు అనుకుంటాం మనం. ఇటువైపు డీపీ వరల్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సొమాలీల్యాండ్లో పోర్ట్ సెటప్ చేసి, దానికి కూడా రీజన్ ఉంది. ఏమైనా అడిగితే కమర్షియల్ అంటారు వాళ్ళు, డబ్బుల కోసం చేస్తున్నాం మేము, ఆ పోర్ట్ ఎక్స్పాండ్ చేయడం, డీపీ వరల్డ్ ఎక్స్పాండ్ చేయడం చేస్తున్నాం అంటారు. కరెక్టే, కానీ స్ట్రాటజిక్ కూడా వాళ్ళు కూడా వాళ్ళకు ఒక స్టాండ్ కావాలి, ఒక ప్రింట్ కావాలి. ఇక్కడ మేము అక్కడ ఉన్నాము, ఆఫ్రికాలో ఉన్నాం, ఏషియాలో ఉన్నాం, మిడిల్ ఈస్ట్లో ఉన్నాం, అన్ని ప్లేసెస్లో మేము